యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అట్లాగే మా అక్కడ ఉన్నటువంటి ఒక మఠాధిపతి, అట్లా ఆయన మీదన తీసినటువంటి ఒక బయోపిక్, ఆయనకి సంబంధించినటువంటి బయోపిక్, దాని పేరు అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం సంచలనాత్మకం అవుతుంది. యోగి ఆదిత్యనాథ్ పేరుని ఈ సినిమాలో అజయ్ మోహన్ సింగ్గా మార్చారు. ఈ పాత్రలో అనంత్ జోషి నటించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్కి వెళ్తే బోర్డు దీనికి సర్టిఫికెట్ నిరాకరించింది. ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం కుదరదని చెప్పింది. దీంతో దర్శక నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం దీని మీద విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ స్వీకరించే సమయంలో కోర్టు సెన్సార్ బోర్డును కొన్ని ప్రశ్నలు అడిగింది. 8 ఏళ్లు ప్రజాదరణ పొందుతున్నటువంటి నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్టు దర్శక నిర్మాతలు కోర్టుకు చెప్పారు. దీంతో పుస్తకం మీద ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు దాని ఆధారంగా తెరకెక్కించిన సినిమా సెన్సార్ ఎందుకు నిరాకరించారో చెప్పాలని కోర్టు బోర్డును ఆదేశించింది. పుస్తకం ఎలాంటి నెగిటివిటీ సృష్టించినప్పుడు ఈ సినిమా ఎలా వ్యతిరేక ప్రభావం చూపుతుందని సర్టిఫికెట్ ఆపారని ప్రశ్నించింది. సెన్సార్ బోర్డు నోటీసులు జారీ చేస్తూ సమాధానం కోరింది. దీంతో ఇది సంచలనం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళదే ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది వాళ్ళదే ప్రభుత్వం. అలాంటి చోట్ల ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం చివరికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం. బోర్డు సభ్యులు సినిమాను చూడకుండా కేవలం ట్రైలర్ చూసి సర్టిఫికెట్ రిజెక్ట్ చేశారంటూ నిర్మాతల తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. రవీంద్ర గౌతమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో యోగి గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు.